కిరాతకంగా ఆ భర్త మాట్లాడుతున్న సమయంలోనో లేకపోతే నిద్రపోతున్న సమయంలోనో తలకి అంటే ఆ మెడకి గట్టిగా తాడు వేసి గట్టిగా నొక్కటంతో అతను ఊపిరాడక గిల్లకిలా కొట్టుకుంటూ అక్కడే చనిపోయాడు. కానీ ఆ రక్తం మరకలన్నీ కూడా మరి నోట్లో నుంచి రక్తం వచ్చిందా లేకపోతే మెడ భాగంలో గాయమైందా అనే విషయాలు కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరిపిస్తున్నారని చెప్పొచ్చు సంధ్యాని. ఆ మెడ భాగం మొత్తం కూడా కమిలిపోయి రక్త మరకలు ఉండటం అనేది అంత్యక్రియల సమయంలో వాళ్ళ అక్కలు అంటే విజయ్ కుమార్ అక్క వాళ్ళందరూ కూడా చూసి పోలీసుల కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది హత్య అనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎలా చేసిందని చెప్పి సంధ్యాని అడిగినప్పుడు విచారించినప్పుడు ఏదైతే ఈ బకెట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే బకెట్ కనిపిస్తుందో ఈ తాడుతోనే తను విజయ్ని కిరాతకంగా మెడకి ఉడి తీసి చంపాను అంటూ కూడా చెప్పింది. ఆ బకెట్ ఏదైతే తాడు ఉందో దాంట్లో కూడా రక్త మరకలు ఉండటంతో పోలీసు కూడా విచారణకు అయితే సాక్ష్యం దొరికిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం అనేది అతి దారుణ ఘటన అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కూడా కుటుంబీకులు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విజయ్ కుమార్ గారి కొడుకు తారక్ మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి ఆ బాబుతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన అన్ని పేరు తారక్. అసలు ఏం జరిగింది? ఎట్లనే ఇక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. నేను ఉంటాను హాస్టల్ ఉంటా. నీకు ఎప్పుడు తెలిసింది? కొట్లాడైతుంది అనేసి దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. అంటే నార్మల్గా ఇద్దరు పని విషయంలో గొడవ పడేవాళ్ళ లేకపోతే అసలు ఎందుకు గొడవ పడేవాళ్ళు? ఎందుకంటే అక్రమ. ఓకే, అంటే అమ్మదే తప్పుందా ఇందులో? అంటే అమ్మకి నాన్నీళ్ళు అయ్యారని ఎప్పుడు తెలిసింది నీకు? ఇట్లా అయిందనేసి నాకు దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. ఓకే, కానీ దసరా ముందు అనుకుంటా, కానీ నాకు దసరాకు వచ్చినప్పుడు చెప్పలేరు, కానీ తెలిసింది. ఓకే, అంటే చనిపోయిన తర్వాత కూడా అదొక యాక్సిడెంట్గా అంటే బాత్రూంలో జారి పడ్డారు అనేది ముందుగా అందరికీ చెప్పారు అనేది అంటున్నారు. నిజమేనా అది? అదైతే కాదు. ఇప్పుడు అప్పుడు నీకేమని తెలిసింది? నాకు అప్పుడు అసలు ఎట్లా అనిపోయినా నాకు కూడా తెలియదు. అప్పటికైతే మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పి నాకు ఏమని చెప్పారు? చనిపోయిన అంటేనే వచ్చిన. ఇప్పుడు అమ్మ మీరేమవుతారు? అమ్మని విజయ్ కుమార్ గారు. ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి అమ్మ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటామమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? 2 నెలల సంది గొడవలు అవుతున్నాయి. వాళ్ళకు గొడవలు అవుతుంటే ఇట్లా మాకు తెలిసినాక ఆడ పని కాడ గిబిషం అని తెలిసినాక పోయి ఆయన కొట్టినాము. ఆయన పేరు జీవన్ గాడు. ఆయన కొట్టినాము. కొట్టి వచ్చినాక ఇక సప్పుడు కాకుండానే ఊకున్నాం. ఇక అయితే మన అయింది పోయిందేమో ఓనిగా మంచిగా ఉంటే చాలు అనుకున్నాము. ఇక అనుకుంటే ఇక వాళ్ళంతా వాళ్ళు విన్నారు. మొన్న దసరా పండుగ నాడు చిన్న గొడవ పెట్టుకురు. మళ్ళా గొడవ పెట్టుకుంటే పోనీగా అయితేనే ఉంటాయి అనుకొని ఊకొని నేను ఊరికి పోయినా 10 రోజులు ఉన్నా. ఇక చనిపోయినాక ఇట్లా అన్న చనిపోయిండని నా చిన్న కొడుకు ఫోన్ చేసిండు. దవాఖానలోకి వేసుకుపోయినాము, దవాఖానలో ఉన్నాము, నువ్వు రా తొందరగా రా అంటే నేను వచ్చేవరకే ఆ సేబాన్ని తీసుకొని ఇంటికి వచ్చిండ్రు. దవాఖానలో చూసి ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చేవరకల్లా ఇన్నే ఉందా పెయిన్గా. ఇక నాకు గంతనే వాళ్ళు కొట్లాడింది కూడా ఎన్ని ఏళ్ళ సంధి అవుతుందమ్మా మాకు అయితే తెలియదు. 2 నెలలు మాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుంది. ఏమో ఎంత ఉన్నదో ఏమో నాకు అవన్నీ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగేటప్పుడు అసలు ఎవరికి అనుమానం వచ్చింది ఏంటి? అసలు మళ్ళీ ఎందుకని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చినాము? పోయినాం, మంచిగా తీసుకొని వచ్చినాక ఇవి చూసినాము. ఇక్కడ చూసే వరకల్లా తొడకలే తిరిగినాయి. ఇది ఎట్లెట్లా అయ్యిందని చెప్పి అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసిండ్రు. చేసే వరకల్లా తాడు ఉంది, ఆ తాడుకి రక్తం ఉంది. అది తీసుకొని పోయినరు వాళ్ళు. 40 ఏళ్ళ కొడుకు లేడని అనుకోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. అసలు 2 పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. 3 ఉండరా మా పిల్లలు, 3 పిల్లలు. నేను సత్య ముసలిదాన్ని, నేను ఏం చేస్తా? ఆ పిల్లల్ని నేను చూస్తా. నేను ఇట్లా చేసి నా పిల్లలు ఆగం చేసి పోయే, లేకుంటే దానికి బల్బ్ ఎక్కితే పోయేతుండే. నేను ఏం చేసి ఎట్లా బతికిస్తాలని ఎట్లా చూస్తా? నాకు శాతం అవుతుందా నేను చేసేందుకు, చూసేందుకు? నాకు ఎంత బాధ ఉంటుంది. నా కడుపు మునిగి నాకు ఇది అయిపోతుంటే దాన్ని అమ్మ కడుపు కాల నా పిల్లలు నాగం చేసి నా ఇల్లు ముంచి పోయే. ఎట్లా నేను ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? ఎట్లా వస్తుంది అది ఇంటికి? నేను ఎట్లా చూడాలి? నా పిల్లల బాధ. వాళ్ళ అమ్మని ఎవరిని అడుగుతారు? అయ్యా పచ్చడి అని ఎవరిని అడుగుతారు? నాకు చేతనైపటిగా నేను పోయి తెచ్చి ఇస్తాను వాళ్ళకు.
నేను ఎట్లా భరించుకోవాలి బాధ. ఆ తల్లి ఆవేదన అసలు చెప్పలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ తల్లి ఇక్కడ ఉండుంటే ఈ విధంగా జరగలేదన్న బాధ కూడా తనలో ఎంతో ఉంది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా 10 రోజులకి పండగకి అటు వెళ్ళినందుకు ఒక్కసారిగా చూసి ఎప్పుడెప్పుడు చంపుదామా అన్న ఆ ఆలోచనతో ఏ విధంగా చంపింది అసలు. అంటే 3 పిల్లల్ని కన్నా ఆ వ్యక్తిని అసలు ఎలా చంపాలనిపించింది అనే ప్రశ్న మాత్రం మన అందరిలో కూడా ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి అక్క మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే అంత్యక్రియలకి ఇక్కడికి బాడీని తీసుకొచ్చారో అప్పుడే అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా కూడా స్థానికులు గుర్తించారని చెప్పొచ్చు. మెడ భాగంలో ఒక మార్క్, ఒక గుర్తు ఉండటంతో అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు, ఇటువైపు ఏమో సంధ్య ఏమో బాత్రూంలో జారి పడ్డాడు అని చెప్తుంది. కానీ గొంతు దగ్గర ఈ మరక ఏంటి అని చూసినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఏదైతే తాడు ఉందో ఆ తాడికి కూడా రక్తపు మరకలు ఉండటంతో వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని